మరి మనలో చాలా మంది అయితే చిన్నప్పుడు వచ్చిన ట్రోన్ మూవీస్ ని చూసే ఉంటాం. మరి ఆ ట్రోన్ కి అయితే ఈ రోజు సీక్వెల్ అయితే వచ్చేసింది అనమాట. మరి ఈ మధ్య అయితే వీడియో సరిగ్గా రానందుకైతే సారీ. ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మనం క్రియేట్ చేసాం. మరి ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ మీద కాన్సన్ట్రేషన్ అయితే ఎక్కువ యూట్యూబ్ మీద కొంచెం తగ్గించాను అంతే. నౌ ఐఎమ్ బ్యాక్. మరి మూవీలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ప్లస్ పాయింట్స్ ని స్టార్ట్ చేద్దాం. VFX అయితే డెఫినెట్లీ ఈ ఫిల్మ్ కి అయితే మేజర్ ప్లస్ పాయింట్. మరి ట్రోన్, ట్రాన్స్ఫార్మర్స్ ఇలాంటి ఫిల్మ్స్లో అయితే VFX అనేది ఎక్కువ యూజ్ చేయాలి. ఇందులో కూడా VFX అయితే యూజ్ చేశారు గట్టిగానే. మరి మూవీ డ్యూరేషన్ అయితే 2 hours మాత్రమే. మరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అయితే ఒకటే టోన్లో రన్ అయితే అవుతుంది. మరి మూవీలో అయితే ట్విస్ట్లు కానీ టర్న్స్ కానీ అలాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఫిల్మ్లో స్టోరీ అండ్ కాన్సెప్ట్ అనేది ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. మీరు ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా మీకు అర్థమయ్యే ఉంటుంది AI గురించి ఇందులో ఉండిపోతుందని. మరి అలాంటి AIతో ఒక సపరేట్ వరల్డ్, సపరేట్ యూనివర్స్ని బిల్డ్ చేశారనమాట. మరి అదే ఒక మైనస్గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరల్డ్ని అయితే క్రియేట్ చేశారు కానీ దాన్ని పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ ఎండ్ క్రెడిట్స్లో అయితే ఒక క్లిఫ్ హ్యాంగర్ అయితే ఉంచారు. ఫ్యూచర్గా ప్రాజెక్ట్స్ అయితే ప్లాన్ చేయొచ్చు. మరి ఆ ప్లాన్స్లో అయితే ఖచ్చితంగా చూపించే అవకాశం అయితే ఉంది ఆ వరల్డ్ని. మరి ఇదైతే ఫ్రాంచైజ్ కాబట్టి ప్రీవియస్ ఫిల్మ్స్ చూడాలా, చూడకపోతే అర్థం కాదా అనుకుంటే అలాంటిది ఏం లేదు. ప్రీవియస్ ఫిల్మ్స్ చూడకుండా అయినా మీరు వెళ్ళొచ్చు. గుర్తుపెట్టుకోండి, మీకైతే పెద్దగా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఎంటర్టైన్మెంట్ టైం పాస్ అయితే అయిపోద్ది కానీ ఇన్వాల్వ్మెంట్ అయితే తక్కువ. అండ్ ఫిల్మ్ అయితే ఒరిజినల్గా ఇంగ్లీష్లోనే చూడండి, తెలుగులో అయితే చూడొద్దు. ఇది నేను మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఎందుకంటే తెలుగులో అన్నెసరీ కామెడీ కానీ మీమ్స్ని కానీ యాడ్ చేసి అయితే చెప్తారు. డబ్బింగ్ అనేది అప్రోప్రియేట్గా అసలు ఉండదు, మైండ్కి అనేది ఎక్కదనమాట. మరి ఈ ఫిల్మ్లో అయితే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. అన్నెసరీ కామెడీ అయితే అస్సలు లేదనమాట. మీరు చూసేవచ్చు తెలుగులో అయినా సరే. మూవీ అయితే ట్రాన్ ఫ్యాన్స్కి అంత సాటిస్ఫై చేయకపోయినా సరే జనరల్ ఆడియన్స్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. ట్రాన్స్ఫార్మర్స్ ఇలాంటి వాటితో పోలిస్తే యాక్షన్ అనేది ఫిల్మ్లో అయితే తక్కువగానే ఉంది. కాన్సెప్ట్ కూడా సింగిల్ లైన్లోనే వెళ్తుంది. AI అనేది మనుషులకి ఎంత డేంజరస్గా మారే అవకాశం ఉందని చెప్తుంది అనమాట. 2 different వరల్డ్స్, 2 different పర్సనాలిటీస్, ఒక ప్రోగ్రామ్ క్యారెక్టర్. మరి ఈ క్యారెక్టర్స్ చుట్టూనే మూవీ అయితే రన్ అవుతూ ఉంటుంది. మూవీకి వెళ్ళే ముందు మీరైతే బీభత్సమైన యాక్షన్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. పెద్దగా యాక్షన్ అయితే ఉండదు. బట్ బైక్ చేసిన సీక్వెన్స్ అయితే ఒకటి ఉంది, బాగానే ఉంటుంది అది కూడా చూడడానికి. ఓవరాల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదు, గుడ్ అనే చెప్పాలి. అండ్ మూవీ లవర్స్కి అయితే ఇది పెద్ద సాటిస్ఫై చేయకపోవచ్చు, బట్ డెఫినెట్లీ అప్కమింగ్ అయితే చూసిన క్లిఫ్ హ్యాంగర్ ప్రకారం అయితే ఇంకా ప్రాజెక్ట్స్ అయితే ప్లాన్ చేయొచ్చు. మరి జనరల్గా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు చేసేవచ్చు. జనరల్ ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది. మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ అనేది ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఒక ట్విస్ట్ కానీ ఒక టర్న్ కానీ ఏమీ ఉండదు. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిన దగ్గర నుంచి ప్లేన్ స్క్రీన్ ప్లేతో అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. మరి జనరల్ ఆడియన్స్ అయితే వావ్ మూమెంట్స్ కానీ గూస్ బంప్స్ మూమెంట్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి మూమెంట్స్ అయితే ఫిల్మ్లో అయితే కనపడవు. ఒక 2 hours VFXని, యాక్షన్ని ఎంజాయ్ చేసుకొని చూసేసి వచ్చేయడమే అంతే. మరి ఈరోజు రివ్యూ వీడియోకి అయితే ఇంతే. మరి నెక్స్ట్ రివ్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఛానల్ ఏం చేయాలో తెలుసు, వీడియోని ఏం చేయాలో తెలుసు, అయినా కూడా నేను చెప్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోని లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.